చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని వైసీపీ నేతలపై నిప్పులు చెరిగారు. డిప్యూటీ సీఎం పవన్ సతీమణిపై సోషల్ మీడియాలో వైసీపీ విషప్రచారం చేయడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీటీడీ గోశాలను అడ్డుపెట్టుకుని వైసీపీ నీచ రాజకీయాలు చేశారంటూ దుమ్మెత్తిపోశారు. ఇప్పుడు పవన్ సతీమణి అన్నా లెజినోవాను అడ్డుపెట్టుకుని మరోసారి నీచ రాజకీయాలకు తెరలేపారని వ్యాఖ్యానించారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన వైసీపీ నేతలపై ఘాటుగా విమర్శలు గుప్పించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా లెజినోవా శ్రీవారి ఆలయంలో డిక్లరేషన్ ఫామ్పై సంతకం పెట్టి స్వామివారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారని ఎమ్మెల్యే నాని అన్నారు. మాజీ సీఎం జగన్ ఆమెను ఆదర్శంగా తీసుకోవాలన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ ప్రభుత్వంలో నెయ్యిని కల్తీ చేసి పవిత్ర ప్రసాదమైన లడ్డూను కూడా అపవిత్రం చేశారన్నారు. టీటీడీలోనూ తుడాలోనూ ఒకే సామాజిక వర్గం పాలన కొనసాగించి అందినంత దోచుకున్నారని అన్నారు. దర్శనాల పేరుతో కోట్లు దండుకున్నారన్నారు. వైసీపీ పాలనలో జరిగిన అవినీతి దోపిడీపై తమ వద్ద సాక్ష్యాధారాలు ఉన్నాయని బహిరంగ చర్చకు కూడా సిద్ధమని పేర్కొన్నారు. మీ అందరూ చూస్తుంటారు, గత 10 రోజుల నుంచి గోశాల పైన ఏ విధంగా అవాకులు చవాకులు పెళ్తున్న భూమన కరుణాకర్ రెడ్డి అండ్ వగైరా. మొన్న కూడా మాట్లాడాం. గోశాలలో చైర్మన్ గారు, నేను, భానుప్రకాష్ రెడ్డి గారు, అక్కడున్న నరసింహయాదవ్ గారు గానే అందరూ కలిసి కూడా మాట్లాడడం జరిగింది. జరిగిన సంఘటనలు కూడా మీకు చూపించడం జరిగింది అక్కడ ఏ విధంగా ఉందని. అయినా కరుణాకర్ రెడ్డి అండ్ టీం ఏ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానాన్ని, ఒక కీర్తిని, వెంకటేశ్వర స్వామి యొక్క కీర్తిని, హిందువుల యొక్క మత కీర్తిని ఏ విధంగా అప్రతిష్ట పాటలు చేయాలనే ఉద్దేశంతో కరుణాకర్ రెడ్డి చేస్తున్నాడో మీకు తెలుసు. ప్రతి ఒక్క కులస్తుకి, హిందూ కులస్తుకి, హిందూ కానీ తెలుగుదేశం పార్టీ అన్ని మతస్థుల పార్టీ, ఎన్డీఏ కూటమి అన్ని మతస్థుల పార్టీ, హిందువులు కానీ, క్రైస్తవులు కానీ, ముస్లింలు కానీ ప్రతి ఒక్క కులాన్ని తెలుగుదేశం పార్టీ ఆదరిస్తుంది. కానీ నేను మన ఈ వైఎస్ఆర్ పార్టీలో కీలకమైన వ్యక్తి, 2 సార్లు చైర్మన్ అయినటువంటి టీటీడీకి చైర్మన్ అయిన వ్యక్తి ఏ విధంగా నిన్న మొన్న మాట్లాడు మీరు చూడొచ్చు. గతంలో మీకు చెప్పా, వెంకటేశ్వర స్వామి అంటే నల్లరాయి, నల్లరాయిని కొడితే ఏమవుతుంది, ఆ ఓటు స్వామిని చెప్పకూడదు కాబట్టి చెప్పట్లా, కొడితే ఏమవుతుందని కూడా చెప్పాడు. అటువంటి వ్యక్తికి గతంలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు చైర్మన్ పదవి ఇచ్చారు. తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వెంటనే తిరిగి చైర్మన్ పదవి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత జరిగిన సంఘటనలు మీకు తెలుసు. ఈరోజు గోవులు చనిపోయినాయి అంటున్నాడు. 2021 సంవత్సరం నవంబర్ 19, 20 తేదీ తుఫాన్ వచ్చింది. ఈశాన్య రాష్ట్రాలు మొత్తం జరిగి మనకు కూడా వచ్చింది. దాని పేరు నివార్, ఇంకొక పేరుతో వచ్చింది. ఆ రోజు పక్కనున్న చంద్రగిరి నియోజకవర్గం, తిరుపతి నియోజకవర్గం ఏ విధంగా అతల కుత్తలు అయింది మీరు చూస్తుంటారు. ఆ రోజు ఇదే గోశాలలో సుమారు 75 నుంచి 85 ఆవులు చనిపోయింది. ఎక్కడా కానీ ఆయన ఆ రోజు శాసనసభ్యుడు, తిరుపతికి శాసనసభ్యుడు, చంద్రగిరిలో ఒక శాసనసభ్యుడు ఉన్నాడు. ఆ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో ఉన్న గోశాలలో ఆ రోజున్న శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వల్ల తుమ్మలగొండ చెరువు వాటర్ రాకుండా నిలిపేసిన దానివల్ల రోడ్లపైన వచ్చి గోశాల మునిగిపోయి ఆవులు చనిపోయింది మీరు చూశారు. అది ఎక్కడైనా వచ్చిందా? ఆనుకొని ఉన్నటువంటి పద్మావతి మహిళా కాలేజీలో స్టూడెంట్స్కి ఉన్న హాస్టల్లో కింద అందరూ వదిలేసి పైకి వెళ్ళి ఫ్లోర్లో ఉన్నారు. ఆ రోజు కరుణాకర్ రెడ్డి కనపడలేదా? ఈరోజు ఎక్కడ జరగని సంఘటనని గోవులు వయోరీత్యా కావచ్చు, ఇంకోటి కావచ్చు, చనిపోయిన వాటిని ఏ విధంగా ఆయన చెప్తున్నాడు మీరు ఒకసారి చూడొచ్చు. గత 2019 నుంచి 24 వరకు చనిపోయినప్పుడు ఆ రోజున్న గోశాల సంబంధించిన ఇన్ఛార్జ్ హరినాథ్ రెడ్డి దీంట్లో మొన్నటి వరకు అంటే మొన్న సస్పెండ్ అయ్యేంత వరకు ఆయనే ఉన్నాడు. ఏ విధంగా జరిగింది? ఏదైనా ఒక రికార్డు మెయింటైన్ చేశారా? 100 ఆవులు చనిపోతే 10 ఆవులు, ఇన్ని మిల్క్ ఇంత వస్తే ఇంత మిల్క్ వచ్చిందని లెక్క రాసేది. అంటే మొత్తం ఫేక్ అకౌంట్స్ చూపించాడు. ఆ రోజు కరుణాకర్ రెడ్డికి గోశాల గురించి కనపడలేదా? ఈరోజు మాట్లాడుతున్నాడు కరుణాకర్ రెడ్డి కానీ మిగిలిన వైసీపీకి సంబంధించిన వాళ్ళంతా. మీరు చూసుంటారు విజిలెన్స్ రిపోర్ట్ 2021 జూలై నివేదిక ప్రకారం టీటీడీకి కోట్ల నష్టం వస్తూ ఉంది అన్నారు. కల్తీ నెయ్యి ఉండొచ్చు, దానా ఉండొచ్చు, లేదంటే గడ్డి ఉండొచ్చు. దీని ద్వారా ఆ రోజు కూడా ఇచ్చారు. 2023 ఏప్రిల్ 6న ఆవులకు
ఆవులకు నాచిపట్టిన నీరు కానీ కుళ్ళిన దానా ఇచ్చినట్లు కూడా ఆ రోజు విజిలెన్స్ ఇచ్చింది. అదే గవర్నమెంట్ 2023, 21 ఇదే వైసీపీ ప్రభుత్వంలో ఆ రోజున అధికారులు 6వ తేదీ 4వ నెల 23వ తేదీ కూడా దానా మొత్తం పురుగులు పట్టిపోయి ఉంది, మందులంతా డేట్ అయిపోయి ఉందని కూడా నివేదిక ఇచ్చారు. ఆ నివేదిక ఎందుకు ఆ రోజు పట్టించుకోలే కరుణాకర్ రెడ్డి గారు? ఆ రోజు ఉన్నటువంటి హరినాథ్ రెడ్డి ఎందుకు పట్టించుకోలేదు? ఆ రోజు మీరే కదా చైర్మన్గా ఉన్నారు, లేదా వైసీపీ పార్టీ సంబంధించి సుబ్బారెడ్డి గారే కదా చైర్మన్గా ఉన్నారు, ఎందుకు పట్టించుకోవాలా?